ఉత్తమ్ కుమార్ రెడ్డికి మీరు ఇచ్చే సూచన ఏమన్నా ఉందా? మీరు పరిచయస్తులు, మంచి మిత్రులు. పరిచయమే, మిత్రుడే. నేనేమంటున్నా అంటే అభిమన్యులాగా, పద్మవ్యూహంలో అభిమన్యులాగా ఆయన పరిస్థితి తయారైంది. ఆయన సగం సగం తెలుసు, ఆయనకు పూర్తిగా తెలుసుకోవాలి. నిజంగానే తెలుసు కావచ్చు, కానీ అక్కడ కాంగ్రెస్లో ముఖ్యమంత్రి వాళ్ళ పాలసీకి అనుగుణంగా ఆయన మాట్లాడాలి. ఆయన అంటే నాకు పూర్తి గౌరవం. బట్ కన్నెపల్లి పంప్ హౌజులు ఆన్ చేయడం వల్ల తెలంగాణలో గ్రౌండ్ వాటర్ మీద ప్రెజర్ తగ్గుతుంది. గ్రౌండ్ వాటర్ అనేది ఒక బ్యాంక్ బ్యాలెన్స్. దాన్ని తప్పనిసరి అవసరం ఉన్నప్పుడే వాడుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు తీయకూడదు. ఇప్పుడు మీరు పంపులు ఆన్ చేయకపోతే ఏమవుతుంది? మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడతారు. తెలంగాణలో గతంలో ఏనాడు కూడా 90% భూగర్భ జలాల మీద ఆధారపడ్డ చరిత్ర లేదు. సమైక్య రాష్ట్రంలో కూడా 86% హైయెస్ట్. పంటలు పండుతాయి, ఇంకో 1-2 ఇయర్స్ పండుతాయి, పంపులు ఆన్ చేయకపోయినా పండుతాయి. కానీ భూగర్భ జలాలు రోజు రోజుకు డిప్లీట్ అవుతాయి. మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకునే పరిస్థితి రైతులకు వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా, బోర్లు ఎండిపోకుండా, బావులు ఎండిపోకుండా ఉండాలి అని అంటే కన్నెపల్లి పంపులు ఆన్ చేయాలి. ఆన్ చేసి ఏం చేయాలి? మళ్ళీ ఓ మాట అన్నాడు ఆయన, మళ్ళీ సముద్రంలోకి వదిలేయాలనా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ పైనుంచి వరదలు వదిలేయాలా అన్నాడు. ఇప్పుడు నువ్వు గోదావరిలో నీళ్లు పెట్టుకుంటే ఒక 10-15 టీఎంసీలు కిందికి పోతాయి అనుకుందాం. ఒకవేళ శ్రీరామ్ సాగర్లో నింపితే కిందికి పోతాయని అనుకుందాం. బట్ నువ్వు ఎల్లంపల్లికి తరలించి, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్, అక్కడి నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్, అక్కడి నుంచి రంగనాయక్ సాగర్, అక్కడి నుంచి మల్లన్న సాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్, దాదాపు 100 టీఎంసీలు, ఆ 100 పైనే 120-130 టీఎంసీలు అవలీలాగా ఎత్తిపోసి నిల్వ చేసి, ఒకవేళ వర్షాలు వస్తున్నాయని తెలిసినప్పుడు, వరదలు వస్తున్నాయని తెలిసినప్పుడు, శ్రీరామ్ సాగర్ రాత్రి అయితే నిండదు కదా. ఎప్పుడైతే ఫ్లో బాగుందో పైనుంచి కడెం నుంచి ఎల్లంపల్లికి, అప్పుడు ఏం చేయాలి? ఈ నదిలో ఉన్న ఈ 10-15 ఇప్పుడు మేడిగడ్డ దగ్గరనైతే స్టోర్ చేయలేరు. అన్నారం కెపాసిటీ, సుందిల్ల కెపాసిటీ ఎంత ఉన్నా కూడా అక్కడ నిల్వ చేసేది అక్కడో 5 టీఎంసీలు, అక్కడో 5 టీఎంసీలు. ఎందుకంటే ఎడప్ రావడానికి, ఎత్తిపోసుకోవడానికి ఎడప్ రావాలి. ఈ 10 టీఎంసీలు 3-4 రోజులలో ఎత్తిపోయచ్చు కదా, 5 రోజులలో ఎత్తిపోయచ్చు కదా. రోజుకు 2 టీఎంసీల చొప్పున ఎంటీ చేయొచ్చు కదా. లేదు, ఎట్లాగ ఎత్తిపోసినా కూడా అందులో పట్టేటట్లేవు, అది నిండిపోయి ఉన్నాయన్నీ, ఇంకా వరదకు పోవాల్సిందే అవి కూడా అని అనుకుంటే వదిలేయి. ఓ 100 టీఎంసీల కోసం ఓ 10 టీఎంసీలను సాక్రిఫైస్ చేయొచ్చు కదా. ఎద్దేవా చేసి మాట్లాడేందుకు? అంటే మళ్ళీ హరీష్ రావు గారు నింపు అంటే మళ్ళీ వరదల్లా కిందికి వదిలేయడానికి అని అడిగాడు. అంటే తెలియదు కదా. ఇప్పుడు బుచ్చన్న కొన్నిసార్లు నాకు అంటే మనసులో ఉన్నది చెప్తా, నేను మనసారా కోరుకుంటున్నా ఈ సంవత్సరం ఒక్క చుక్క వర్షం పడద్దని. ఎందుకు అట్లా ఆ కోరిక? పడకపోతేనే తెలుస్తుంది ఈ కాళేశ్వరం ఏంది, కన్నెపల్లి ఏంది. ఈయన అన్న అధిక పంట ఏది, రైతులు మొత్తం పంట పండిస్తున్నారు కదా అని భూగర్భ జలాల మీద నేను మనసారా కోరుకుంటున్నా ఈ సంవత్సరం చుక్క నీరు పడొద్దు. అప్పుడే హైదరాబాద్ ప్రజల తాగునీటి కష్టాలు ఏందో తెలుస్తాయి, కాళేశ్వరం యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు ప్రతి సంవత్సరం ఒకటే వర్షాలు పడుతున్నాయి. నేను దురదృష్టవశాత్తు అన్నా, ఎందుకంటే నా మనసులో ఉన్నది చెప్తున్నాను నేను, ఎవరేమన్నా అనుకొని. ఈ చిన్నప్పుడు కప్పతల్లి ఆట కూడా ఆడిన వర్షం కోసం, బుడగోసులు పెట్టుకొని స్కూల్లో పిల్లవాడిగా ఉన్నప్పుడు. ఎవరు కోరుకోరు వర్షం పడద్దని, కానీ ఒక వాటర్ మ్యాన్గా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మూర్ఖ సమాజానికి, ఈ మూర్ఖ రాజకీయ నాయకులకు కష్టం ఏందో తెలవాలంటే 1 సంవత్సరం కష్టాలు రావాలి. ఈ వర్షాలు రాకపోతేనే తెలుస్తుంది. పెట్టండి తంబు, నేను ఎవరిని ఓట్లు అడిగేది లేదు, ఎవరితో మెప్పు పొందేది లేదు. అంటే వాళ్ళకి అవగాహన, కాంగ్రెస్ వాళ్ళకి అవగాహన రావాలంటారు. కాంగ్రెస్ వాళ్ళకి కాదు, ప్రజలకు తెలియాలి మొదలు కాళేశ్వరం ఏంది అనేది. కాంగ్రెస్ వాళ్ళు నిద్ర నటిస్తున్నారు, వాళ్ళకి అవగాహన ఉంది, తెలియంది ఈ ప్రజలకే. ఇప్పుడు చాలామంది ఆర్గ్యూ చేస్తారు నాతో, కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేయకపోయినా కూడా పంటలు పండినాయి కదా అంటారు. మరి పొన్నాల లక్ష్మీ ప్రశ్నించిండు, ఏం చేస్తే పడినాయో చెప్పమన్నా అని. దాని సమాధానం లేదు ఇప్పటిదాకా. 1 సంవత్సరం కనుక వర్షాలు పడకపోతే హైదరాబాద్ మంచినీటి సమస్య, కాళేశ్వరం యొక్క గొప్పతనం, ఈ 2 ప్రజలకు అర్థమవుతాయి, నాయకులకు అర్థమవుతాయి. అప్పుడు వీళ్ళు చెప్పేటి అబద్ధాలు అనేది కూడా ప్రజలకు అర్థమవుతుంది. కొన్నిసార్లు నిజాలను నమ్మించాలంటే కూడా కష్టాలను కోరుకోవాల్సి వస్తుంది. రానియండి, ఒకసారి కరువు రానియండి. ఎన్నో కరువులను చూసాం, మనుషులైతే చచ్చిపోరు కదా. 1-2 సార్లు కరువు వస్తే రానియండి, తెలుస్తుంది వాళ్ళకు. ఇక్కడ
ఒక దగ్గర మీరు బోరేసి ఆ నీళ్లు దాంట్లోకి పంపిస్తే ఆ, ఒక బోరు ఎన్ని కిలోమీటర్ల మేర 2 కిలోమీటర్లు, ఒక్క బోరు 2 కిలోమీటర్స్. కొన్ని దిక్కులను అయితే అది ఎంత దూరమైనా పోతాయి. వాగులే కింద వాగులను నిడివిని బట్టి ఉంటుంది. ఓకే ఓకే ఒక 2 కిలోమీటర్స్లో మాత్రం మనకు ప్రాక్టికల్ కనబడతాయి. 4 దిక్కులు తర్వాత హాలియాలో కూడా దాదాపు ఒక 18-20 బోర్లు వేయడం జరిగింది. అక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు, వాళ్ళు శ్రమదానం చేశారు. సో ఇట్లా చాలా వేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా గ్రౌండ్ వాటర్ పెరగడానికి కారణమైనవి. వీటితో పాటుగా వాగులన్నీ కూడా కాళేశ్వరం నీళ్ళతో కానీ కల్వకుర్తి నీళ్ళతో కానీ వాగులు అనుసంధానం చేశారు. ఈ వాగులు వాటికి కూడా తూములు పెట్టి, కాలువలకు తూములు పెట్టి, ఎక్కడ వాగుంటే అక్కడ ఆ తూములు లేపి ఆ వాగులకు నీళ్లు పోయేటట్టు చేసి వాగుల ద్వారా చెరువులు నింపారు. వర్షాల ద్వారా కాకుండా ఎత్తిపోసిన నీళ్లతో చెరువులు వాగులు నింపారు. దాదాపు 800 కొత్త చెక్ డ్యామ్స్ కట్టారు, పెద్ద పెద్దవి. 800 పెద్ద పెద్దవి, ఒక్కొక్కటి 100 కోట్లు, 50 కోట్లు, 60 కోట్లు. వెనకడ చెక్ డ్యామ్ అంటే చిన్న చిన్న ఒక 10 లక్షలతోని 50 లక్షలతోని ఉండేది. ఇవి 100 కోట్లు పెట్టి దాదాపు వాటికే 1800 కోట్లు ఎంతో అయినట్టు, అంటే ఇంచుమించు చెరువు కింద లెక్క. చెరువు కింద. అయితే ఇట్లా ఇవన్నీ చేయడం వల్ల తర్వాత గోదావరిలో కూడా కంటిన్యూగా వాటరు 300-400 కిలోమీటర్లు వాటర్ స్టోర్ చేశారు. అయితే ఇవన్నిటి వల్ల ఏమైంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది నదిలో నీరు నిల్వ ఉంటే? నదిలో ఉంటే అసలు అది దాదాపు ఆ బేసిన్ అంత ఉంటుంది. ఎందుకంటే ఆ వాగులన్నీ కూడా వచ్చి నదిలో కలుస్తాయి కదా. పైన ఎట్లా వాగులన్నీ ఉంటాయో కింద కూడా అక్విఫర్స్ అట్లే ఉంటాయి. అయితే పైనుంచి కిందికి రావచ్చు, కింద నుంచి పైకి పోవచ్చు. అంటే కింద అలైన్మెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే గ్రౌండ్లో ఎంత దూరము వాగులు పెద్ద పెద్ద ట్రిబ్యూటరీస్ ఉంటాయో మనము అక్విఫర్ స్టడీ అనేది సెంట్రల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ చేసింది. వాళ్ళ రిపోర్ట్ చూస్తే చెప్పగలుగుతాం. తెలంగాణ అంతా కూడా పైన ఎట్లయితే వాగులు ఉన్నాయో భూగర్భంలో కూడా అట్లాంటి వాగులే ఉన్నాయి. ఎస్ఎల్బిసి టన్నెళ్లకు వచ్చిన నీళ్లు అట్లాంటి భూగర్భంలో ఉన్న ఒక వాగు నుంచే. వాగులు ఉంటాయి, వాటర్ బాడీస్ ఉంటాయి, పైన చెరువులు ఉన్నట్టు లోపల ఈ రాళ్ళల్లో పర్రెలు ఉంటాయి. ఆ పర్రెలల్లో నీళ్ళు ఇంకి అవి ఎక్కడన్నా దెబ్బ తగిలితే అది బ్లాస్ట్ అయ్యి మొత్తం నీళ్ళ లీక్ అవుతాయి. ఇప్పుడు ఎస్ఎల్బిసికి చెరువా వాగా ఏమొచ్చేటది అక్కడ? అది వాటర్ బాడీ, వాగు ఉంటుంది, వాటర్ బాడీ ఉంటుంది. వాగైతే అది కొంతకాలం అయినాక ఇంకిపోయేది. అది పెద్ద వాటర్ బాడీ ఉంది అక్కడ గుట్టలో. ఆ వాటర్ బాడీలోంచి అండర్ గ్రౌండ్ వాటర్ బాడీ. ఎన్ని రోజులు ఉంటాయి నీళ్ళు దాంట్లో? అట్లా ఎన్ని రోజులు రావాలి? అయిపోయే వరకు అవి ఎప్పుడు స్టోర్ అయి ఉన్న నీళ్ళు కదా. ఒకవేళ సీపేజ్ ఉంటే పోతాయి, లేకపోతే అట్లే అవుతాయి. అవి ఒక్కోసారి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉండొచ్చు స్టోర్ అయ్యి. ఎంత విస్తీర్ణమో తెలియదు. రైట్, ఇక్కడ ఇద్దాం. మరి వీళ్ళంటే ఈ గ్రౌండ్ వాటర్ తీసుకోవడం వలన పంటలు ఎక్కువ పడినాయి అంటే కేసీఆర్కి వదలుచుకున్నాను మీరు? నేను కేటీఆర్కి ఇస్తామా ఇంకోరికి కేసీఆర్కి ఇస్తామా అనేది కాదు. ఇదివరకు ఒక 30 ఏళ్ళు బోర్లన్నీ ఎండిపోయినాయి, బావులన్నీ ఎండిపోయినాయి. అయితే ఆయన చేసిన పనుల వల్ల అవన్నీ నిండినాయి. అయితే వర్షాకాలం ఏమైందంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వాడిన్లు రైతులు ఇప్పుడు 10 మీటర్ల నుంచి 16 మీటర్ల వరకు డెప్త్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్ వాటర్ అంతా తోడిన్లు. మళ్ళీ బాగా వర్షం పడ్డప్పుడు మళ్ళీ అందులో పంపాలి వాటిని. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండాలి. అయితే వెనకటి కాలంలో వీటి మీదనే ఆధారపడేది. అప్పుడు బోర్ లేవు, బావులు. వ్యవసాయం టైంలో బావులకి వెళ్ళి నీళ్ళు తోడేది. మోటార్ బావులు, మోటార్లు పెట్టి, డీజిల్ మోటార్లు పెట్టి, మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే బావులన్నీ నిండుగా ఉండేది. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే క్రెడిట్ ఎవరికి ఇద్దామనేది పక్కకు పెట్టండి. వర్షాలు బాగా పడుతున్నాయి. పోయిన సంవత్సరం 22% ఎక్సెస్ వాటర్ పడింది, ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. అయితే వీళ్ళ సంతోషానికి వీళ్ళు అదనంగా ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికి ఎక్కువ వీళ్ళు ఏమన్నా చేశారా? నీళ్ళు ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అదనంగా ఏమన్నా చేశారా? ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కాలువలు తవ్వారా? కొత్తగా నీళ్ళు ఇచ్చారా పాత ప్రాజెక్టుల నుంచి? ఈ 2 సంవత్సరాలనైతే అదనంగా ఏం జరగలేదు, ₹1 కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఎందుకు పండినాయి ఎక్కువ పంట ఎట్లా పండిందంటే గ్రౌండ్ వాటర్ను బాగా ఉపయోగించుకోవడం వల్ల పండింది. గ్రౌండ్ వాటర్ మనం ఇట్లనే తోడుకుంటూ పోతే సపోజ్ ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, ఇక రీఛార్జ్ అవుతుందా గ్రౌండ్ వాటర్? అంటే ఇంకెంతకాలం మళ్ళీ పాత రోజులు వస్తాయి, మళ్ళీ బోర్లు ఎండిపోతాయి, మళ్ళీ బోర్లు వేయడానికి అప్పులు తీసుకుంటారు రైతులు. ఆ అప్పులు కట్టలేక మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని సస్తారు. తెలంగాణలో 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది ఈ బోర్ల మీద ఆధారపడే కదా. కేసీఆర్ ఏమో కాలడ్డం పెట్టి ఆపితే పారే కాలువలు కావాలనుకున్నాడు.
మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎడి తీసుకుపోతుంది మనల్ని అంటే మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడేట్టు చేస్తున్నది. భూగర్భ జలాల ద్వారా పండిన పంటలను చూసి ఏం చేయకపోయినా మాకు పంటలు పండుతున్నాయి రైతులకని సంతోషపడుతున్నారు. కేవలం వర్షానికి పంటలు పండవు, వాటిని ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలి. అయితే ఇప్పుడంటే వర్షాలు పడ్డాయి కాబట్టి భూగర్భ జలాలు ఇదివరకు రీఛార్జ్ అయినాయి, వాడుకున్నారు, మళ్ళీ రీఛార్జ్ అవుతున్నాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే రీఛార్జ్ కావు కదా. అంటే రైతులను మళ్ళీ అధోగతి పాలు చేయడమే కదా రాబోయే రోజుల్లో. బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు వర్షాలు రాకపోతే రిజర్వ్లో ఉండవు కదా వాటర్. కానీ ఇక్కడ మీరు అనేది ఆల్రెడీ అక్కడ గేట్లు కుంగిపోయి ఉన్నాయి కదా, పిల్లలు కాళేశ్వరం కుంగిపోయిన వాటిని ఎట్లా నీళ్ళు ఎత్తిపోయాయి? ఇప్పుడు కాళేశ్వరం మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి అవగాహన పెంచుకోవాలని ఎందుకు చెప్తున్నా అంటే, నంబర్ 1 అందరూ కూడా ఆయన మంత్రి కాబట్టి ఆయనే మాట అన్నాడంటే, ముఖ్యమంత్రి కూడా అదే మాట అన్నాడంటే ఇక ప్రపంచం అంతా అనుకుంటుంది మా నీటిపారుదల శాఖ మంత్రి అన్నాడు, ముఖ్యమంత్రి కూడా అన్నాడు. అంటే మేడిగడ్డ పియర్స్ పోతే ఇక అది మేడిగడ్డే గుండెకాయ, మేడిగడ్డ పోతే ఇక మొత్తం పోయినట్టే, 1,00,000 కోట్లు దుబ్బల పోసినట్టే. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే కొంతమంది మంచిర్యాల అవతల లక్షపేటలో ఆయన ఉంటాడు, ఎక్స్పర్ట్ అని చెప్పుకుంటాడు. ఆయన కూడా ఇదే మాట అంటాడు, 1,00,000 కోట్లు గంగల పోసినట్టే అని. ఎక్స్పర్ట్ అని చెప్పుకొని కూడా ఇట్లా మాట్లాడతారు కొంతమంది. అంటే వాళ్ళని ఏమంటారు, దాన్ని బూతుమాట నోట్లకి వెళ్ళి వస్తుంది అని అనకూడదు కదా, ఏదో ఆనందం అంటారు కదా, వాళ్ళే చెప్పుకుంటారు, వాళ్ళే సంతోషపడతారు. యాక్చువల్గా ఏంటంటే గుండెకాయ కాదు మేడిగడ్డ గుండెకాయ కాదు కాళేశ్వరానికి. కన్నెపల్లి పంప్ హౌస్ గుండెకాయ, ఎల్లంపల్లి బ్యారేజ్ గుండెకాయ.